నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. గ్రామంలో సర్పంచ్ పదవి, ఆ హోదానే వేరు, ఆ గుర్తింపే ప్రత్యేకం. ఖదర్ బట్టలేసుకుని బయటకొస్తే చాలు నమస్తే సర్పంచ్ సాబ్ అనే పిలుపు ఎంతో మధురంగా ఉంటుంది. అందుకే సర్పంచ్ అయ్యేందుకు అభ్యర్థులు ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. ఎలాగైనా సర్పంచ్ కావాలని ఏకగ్రీవ అస్త్రాన్ని వదులుతున్నారు. పోటీ లేకుండా సర్పంచ్గా ఎన్నిక అయ్యేందుకు పావులు కదుపుతున్నారు. ఇందుకు ఎంత డబ్బైనా వెచ్చించేందుకు కూడా సై అంటున్నారు. ఓటుకు 1000-2000 ఇచ్చే బదులు ఆ డబ్బునే ఏకగ్రీవం కోసం వెచ్చిస్తే ఊర్లో అభివృద్ధి పనులకు వాడుకోవచ్చని ప్రతిపాదిస్తూ జోరుగా చర్చలు జరుపుతున్నారు. దీంతో ఏకగ్రీవాల కోసం నువ్వా నేనా అన్నట్లుగా వేలంపాటలు సాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాల్లో సర్పంచులు, వార్డు సభ్యుల ఏకగ్రీవాల ప్రక్రియ కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఈ ఏకగ్రీవాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఏకగ్రీవ ఎన్నికల విషయంలో మోసాలు, వేలంపాటలు, బలవంతపు ఉపసంహరణలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు రావడంతో ఏకగ్రీవాలకు సంబంధించిన విధి విధానాలపై ఎన్నికల సంఘం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. జిల్లా కలెక్టర్లు, పంచాయతీ అధికారులు, ఎంపీడీఓలకు సూచనలు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. వేలంపాట, బెదిరింపులకు పాల్పడితే అలాంటి ఏకగ్రీవ ఎన్నిక చెల్లదని తేల్చి చెప్పింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని 15వ నిబంధన ప్రకారం ఒక స్థానంలో పోటీలో ఒక్కరే ఉన్నప్పుడు ఎన్నికల ఫలితాన్ని వెంటనే ప్రకటించాలి. అయితే గ్రామ ప్రజల్ని ప్రలోభాలకు గురిచేసి ఒక్కరే పోటీలో ఉండటం, అవతలి వ్యక్తిని భయపెట్టడం లేదా మోసానికి పాల్పడటం వంటివి జరగకుంటేనే ఏకగ్రీవంగా ప్రకటిస్తామని ఎన్నికల సంఘం స్పష్టంగా చెప్తోంది. అందుకే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడానికి ముందు రిటర్నింగ్ అధికారి నిబంధనలు పాటించారా లేదా అన్న దానిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఏకగ్రీవాల ప్రకటన కోసం జిల్లాల్లో ప్రత్యేక పర్యవేక్షక విభాగాల్ని కూడా నియమించాలని భావిస్తోంది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 211 ప్రకారం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగే వేలంపాట, ప్రలోభాలు, బెదిరింపులు, ఇతర దుశ్చర్యలకు సంబంధించిన ఫిర్యాదులను ప్రత్యేక పర్యవేక్షక విభాగాల ద్వారా స్వీకరించాలని నిర్ణయించింది. ఫిర్యాదులు లిఖితపూర్వకంగా, వాట్సాప్ ద్వారా, మౌఖికంగా లేదంటే వార్తాపత్రికల క్లిప్పింగ్ల రూపంలో కూడా ఉండొచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. సర్పంచ్, వార్డు స్థానానికి ఏకగ్రీవం అయితే అభ్యర్థుల నుంచి డిక్లరేషన్ తీసుకోవాలి. ఎలాంటి బెదిరింపులు, ఒత్తిళ్లు, ప్రలోభాలకు గురి కాకుండా స్వచ్ఛందంగా నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లు అభ్యర్థులతో ధృవీకరణ పత్రం తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో తెలిపింది. అదే సమయంలో పోటీలో ఉన్న ఒకే ఒక్క అభ్యర్థి నుంచి కూడా తాను ప్రత్యర్థుల ఉపసంహరణ కోసం డబ్బు ఎర చూపలేదని, వేలంపాటలో పాల్గొనటం, బెదిరింపులకు పాల్పడటం వంటివి చేయలేదని ధృవీకరించే పత్రాన్ని తీసుకోవాలని కండిషన్ పెట్టింది. అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు నిర్ధారణకొస్తే నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే రిటర్నింగ్ అధికారులు నిర్దేశిత నమూనాలో ఎన్నిక పత్రాన్ని అందజేయాలి. ప్రత్యేక పర్యవేక్షక విభాగం నుంచి వచ్చిన నివేదికల్ని జిల్లా కలెక్టర్ పూర్తిగా పరిశీలించిన తర్వాతే ధృవీకరించి వాటిపై ఫిర్యాదులు, అభ్యంతరాలు లేకుంటేనే ఏకగ్రీవాన్ని ఆమోదించాలి. అదే సమయంలో ఈ ఫలితం సమాచారంతో ఓ నివేదికను రూపొందించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపాల్సి ఉంటుంది. గ్రామంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనట్లు గుర్తిస్తే ఏకగ్రీవ ఎన్నికల ఫలితాన్ని రద్దు చేయాలని మార్గదర్శకాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.